మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. హాయ్ మేడం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి మేడం? నా పేరు దుర్గా సార్, విజయవాడ. మీరేం చేస్తూ ఉంటారు మేడం? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఓకే. మీరు ఈ ధ్యానంలోకి రాకముందు ఏ విధంగా ఉండేవాళ్ళు మేడం? నేను ఈ ధ్యానంలోకి రాకముందు అంతా నా జీవితం అంతా ఒక నరకప్రాయంలో ఉండేది సార్. హెల్త్ ప్రాబ్లమ్స్ సార్. ఎండాకాలం వస్తే అసలు బీపీ డౌన్ అయిపోతూ ఉండేది. అసలు ఊరికే తలనొప్పి, ఒకటే ఆలోచనలు. నేను బళ్ళారి పుష్ప మేడం ద్వారా ధ్యానానికి వచ్చాను సార్. ఆ మేడం నాకు ధ్యానం నేర్పించారు. అప్పటి నుంచి నాకు ఇప్పుడు నా జీవితం ఒక స్వర్గంలో తయారైంది సార్. ఏ విధంగా? ప్రతి క్షణం ఆనందం. ఎప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారు? 2016 మార్చి 21 సార్. ఓకే. వచ్చిన తర్వాత మీరు ధ్యానంలోకి ఏ విధంగా ఎవరి ద్వారా వచ్చారు? బళ్ళారి పుష్ప మేడం ద్వారా వచ్చారు. అవును సార్. వచ్చిన తర్వాత మీరు ఈ ధ్యానంలోకి అంటే ఇక్కడ ఉండి ఏ విధంగా అక్కడ నేర్పించారా, లేకపోతే మీరు ఇక్కడ ఉండి విజయవాడలో ఉండి? ఆవిడ బళ్ళారి నుంచి ఫోన్ చేసి ఇట్లా అంటే మా వదిన పరిచయం చేశారు, మా పెద్ద వదిన. ఇలా ఆవిడ వాళ్ళకి అప్పటి నుంచి తెలుసు బళ్ళారి పుష్ప మేడం అంటే. ఇలా మా ఆడపడుచు ధ్యానం చేయదు మేడం, కానీ తనకి బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చెప్పండి అంటే చెప్పారు. ఆ చెయ్యమ్మ బాగుంటది అంటే నాకేంటంటే సార్ ధ్యానం చేయాలంటే మా 18 ఏళ్ల నుంచి ధ్యానం తెలుసు, కానీ ఒక్క కారణంతోనే నేను ఆగవలసి వచ్చింది ధ్యానం. ఎందుకంటే నాన్ వెజ్ బాగా ఇష్టం నాకు. అట్లాగా బాగా తింటాను సార్ నాన్ వెజ్ అంటే, ప్రీతి అన్నమాట. అందుకనే సార్ నాన్ వెజ్ మానేయడం ఇష్టం లేక, కేవలం అదే కారణం సార్. నాకు ఇష్టం లేక నేను ధ్యానంలోకి రాలేదు సార్. మా పెద్ద పాపకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, స్టమక్ పెయిన్ వచ్చింది. తను చిన్నగా 7 ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు తనకి. అయితే ఆ మేడం చెప్పారు, ఇలా మీ పాపకి బాగాలేదంటగా మీ వదిన చెప్పారు, మరి నువ్వు ధ్యానం చేస్తే తగ్గిద్ది కదా అంటే ఒక 40 days చెయ్యమ్మా అని చెప్పారు. చెయ్యమ్మా అంటే లేదు మేడం నాకు నాన్ వెజ్ తినడం ఇష్టం చాలా, నేనైతే చెయ్యను, మరి ఇంకేదైనా ఉంటే చెప్పండి అంటే వేరే మార్గం అయితే లేదు, నువ్వు ధ్యానం చేయాల్సిందే ఖచ్చితంగా అన్నారు. సరే అని మొదలు పెట్టాను సార్. 40 days అని మొదలు పెట్టాను. వెళ్ళడమే పూర్తి శాకాహారిగానే మొదలు పెట్టాను. ఇప్పటికి 4 ఏళ్ళు సార్. ఇంకా నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు, సంపూర్ణ శాకాహారిగా అయ్యా. అమృతంలో తయారయ్యి శాకాహారులుగా తయారయ్యారు, అంతేనా? అవును సార్. ఓకే. ఇప్పుడు మీ సార్ ఏం చేస్తారు? మా సార్ మామూలు కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేస్తారు సార్. సార్ కూడా చేస్తారా ధ్యానం? సార్ చేయరు, కానీ నాకు ఫుల్ సపోర్ట్ సార్. మా సార్ ఎక్కడ క్లాసులు ఉన్నా తీసుకెళ్తారు, ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. మీ పిల్లలు? మా పిల్లలు కూడా మెడిటేషన్ చేస్తారు సార్. అయితే అంతా మీ వారు తప్ప మిగతా వాళ్ళు అంతా ధ్యానులు అన్నమాట. అవును సార్. ఓకే అమ్మా. మీరు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యవంతం చేసుకున్నారా? అవును సార్, ఖచ్చితంగా సార్. ఎప్పుడు లోపల చేసుకున్నారు నాకు మీరు? 40 days లోపే రిజల్ట్ తెలిసింది సార్. అంటే మా పాపకి కడుపులో నొప్పి అని వచ్చాను, తన కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది సార్. నాకు అప్పుడే నమ్మకం వచ్చింది, నేను ధ్యానం చేయడం ద్వారా నా అనారోగ్యాన్ని క్లియర్ చేసుకున్న, తన ఆరోగ్యాన్ని క్లియర్ చేయగలిగాను. అంటే ధ్యానంలో ఏదో ఉంది అని అప్పుడు నాకు పూర్తిగా నమ్మాను సార్. ఇంకా పూర్తిగా శరణాగతి అయిపోయాయి ధ్యానానికి. ఇంకా ధ్యానం తప్ప రెండో ఆప్షన్ లేదు. ధ్యానం మీకు తెలిసింది ఎవరికైనా ప్రచారం చేయడం చేస్తున్నారా? అవును సార్, మా ఇంటి దగ్గర బోర్డు పెట్టడం జరిగింది సార్. ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు సార్. వాళ్ళకి ఏంటంటే టెన్షన్ పడిపోతూ ఒత్తిడిగా ఉంటారు కదా సార్, ఎగ్జామ్స్ వచ్చే టైంకి ఒత్తిడిగా ఉంటారు కదా, అలా చాలా మందికి చెప్పడం జరుగుతుంది సార్. ఇంకా చెప్తూనే ఉన్నా. చెప్తున్నాను. మీరు ర్యాలీలు చేయడం కానీ? ఆ ర్యాలీలు కూడా చేస్తాను సార్. ర్యాలీలు చేసేటప్పుడు అసలు ర్యాలీ చేయడం అంటే శాకాహార ర్యాలీ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ స్లోగన్స్ చెప్తుంటే నాలోంచి తెలియని దుఃఖం సార్. ఇన్ని రోజులు నాకు తెలియలేదు, ఇన్ని జీవులు నేను చంపినా, నేను ఇంత హింస చేశానా అని చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి సార్. కానీ ఆ ర్యాలీ చేసి ఎంత ఎనర్జెటిక్ గా ఉంటానో నాకే తెలియదు. అసలు కాస్త నడిస్తేనే కాళ్ళు నొప్పులు వస్తాయి. ర్యాలీకి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి సార్. అసలు ఎంత హుషారుగా ఉంటాం ఆ రోజు. చాలా బాగుంటుంది సార్. ర్యాలీ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ చేస్తూ ఉంటారు మేడం? ఆ సింగినగర్ సార్, మా ఏరియా సింగినగర్, సుందరినగర్, రాజునగర్ అంతా చేస్తాం. అన్ని ఏరియాల్లో మీరు తిరుగుతూ ఉంటారు. ఓకే మేడం. ఇక్కడ సింగనగర్లో మీకు ఎక్కువ పిరమిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? సింగినగర్లో పైపుల్ రోడ్లో ఉంది సార్. మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్తూ ఉంటారు?
ఈ పిరమిడ్కి వస్తాను సార్, రత్నమాల మేడం పిరమిడ్కి. ఆవిడకి నాకు చాలా కనెక్షన్ సార్. ఏంటో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆవిడతో ఫోన్ చేసి మాట్లాడి నాకు హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. పిరమిడ్లో కాసేపు వచ్చి ధ్యానం చేసుకొని కూర్చొని మేడంతో మాట్లాడితే హాయిగా ఉన్నట్టు ఉంటుంది సార్. ఆ ఎనర్జీస్ కూడా చాలా బాగుంటాయి. ఓకే. ఇప్పుడు మీరు మీ సార్తో ఆయన ధ్యానం చేయరు, సపోర్టింగ్గా ఉంటారు. అది ఏ విధంగా సపోర్టింగ్గానే ఉంటారు? అంటే ఎక్కడికైనా క్లాసెస్ జరిగినప్పుడు నన్ను తీసుకెళ్తారు సార్, తీసుకెళ్ళి తీసుకొస్తారు సార్ ఆయన. ఆర్థికంగా కానీ, ఆర్థికంగా డొనేట్ చేయడం కానీ ఇలాంటివి ఫుల్గా సార్. ఆయన ధ్యానం ఒకటే చేయరు సార్, అన్ని చేస్తారు. అన్నీ చేస్తారు. అంతా సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ధ్యానం మీరు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారా, లేకపోతే ఇంట్లోనే చేసుకుంటున్నారా? అంటే మన దగ్గరికి కొంతమంది వస్తారు సార్, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు. వాళ్ళకి టైము సెట్ అయిన టైంలో చూసుకొని ఒకవేళ నాకు కుదిరితే ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు. ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ కరోనా టైంలో మీరు వస్తూ ఉంటున్నారు ఎక్కడికి? తక్కువ సార్, అంటే ఇంటికి వస్తున్నారు సార్ నేర్చుకోవడానికి. ఇంకా వాళ్ళకి టైం స్పెండ్ చేసి నేను నైట్ టైం ఎక్కువ ఇప్పుడు కూడా అలా వస్తూ ఉంటారు. వస్తున్నారు సార్. వస్తున్నారు, ఇప్పుడే ఎక్కువ వస్తున్నారు సార్. అసలు అంతకు ముందు కన్నా ఇప్పుడే ఎక్కువ వస్తున్నారు సార్. లాక్డౌన్ టైంలోనే ఎక్కువ. ఈ పిఎంసి ద్వారా మీరు తెలియజేయాల్సిన ఏమన్నా ఉందా మేడం? పిఎంసి ద్వారా అంటే అసలు టీవీ పిఎంసి ఆన్ చేస్తే పత్రి సార్ మా ఇంట్లోనే ఉన్నట్టుంటారు సార్. అసలు ఫుల్ హ్యాపీ. పిఎంసి అంటే అసలు అద్భుతం సార్. సార్ ప్రతిరోజు మెసేజెస్ చాలా బాగుంటున్నాయి సార్, చాలా బాగుంది సార్. దాని ద్వారా మీరు ఏమి అందుకుంటున్నారు? ఆయన ప్రతిరోజు ఇచ్చే జ్ఞానం అనంతం సార్. ఎంత అందుకుంటున్నా ఇంకా వస్తూనే ఉంటుంది ఆయన నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఎంతో మీ ద్వారా ఎంతోమందికి మీ ఇంటి దగ్గర ధ్యానం బోర్డు పెట్టి ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు తెలియజేస్తూ, మీ పాప ద్వారా మీ ద్వారా మీ యొక్క సార్ ద్వారా త్రోపత్యంతో ఎన్నో చోట్ల ఆర్థికంగా కానీ లేకపోతే మీ యొక్క దేనికైనా సపోర్టింగ్ ఇస్తూ మీ ద్వారా ఇక్కడ ఒక పిరమిడ్ సెంటర్లో మీరు ధ్యానం చేసుకుంటూ మీరు ఒక సెంటర్ పెట్టుకోవడము, దాని ద్వారా మీ శాఖాహార ర్యాలీలో పాల్గొనడము, ఈ యొక్క పిఎంసి నిత్యం ప్రతి క్షణం సత్యదర్శనాన్ని దర్శిస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఆత్మ జ్ఞానానికి ధన్యవాదాలు. మీకు కూడా సార్. థ్యాంక్ యూ మేడం. పత్రి సార్కి వేల వేల కృతజ్ఞతలు సార్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.